అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కుల్పుర. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో నేనైతే మాతృశ్రీ ఆశ్రమానికి అయితే వచ్చానండి. ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి రవీంద్రనగర్ 1వ లైను పట్టాభిపురంలో అయితే ఉందండి ఈ ఆశ్రమము. ఇక్కడ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మరియు విబిజీ ఫౌండేషన్ వారు గత 2 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరాలను అయితే జరుపుతున్నారండి. ఇది వచ్చేసి 3వ సంవత్సరం. ఇక్కడ వీళ్ళు సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుతున్నారో ఇక్కడ కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు. అవి ఏంటో ఈ వీడియోలో వాళ్ళ మాటల్లోనే అయితే వినేద్దామండి. నమస్తే అండి, జయవాస్వి. నా పేరు గ్రంథి ధనలక్ష్మి. నేను వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ స్టేట్ ప్రెసిడెంట్ని, అలాగే విబిజీ ఫౌండేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము వచ్చేసేసి మాతృశ్రీ చిల్డ్రన్ హోమ్లో సంక్రాంతి వేడుకలు చేస్తున్నామండి. ఇది మేము 3వ సంవత్సరం అండి ఇక్కడ మొదలుపెట్టి చేయడం అనేది. పిల్లలు సంక్రాంతి వస్తే మమ్మల్ని గుర్తు చేసుకుంటారు, ఎప్పుడెప్పుడు చేస్తారా వేడుకలు అనేసి. ఏమంటే ఇక్కడ మన ఇంట్లో పిల్లలకి మనం ఎప్పుడు భోగిపడి పోసుకుంటాం ప్రతి సంవత్సరం. చిన్నప్పుడు మేము కూడా అట్లాగే ఎదురు చూసేవాళ్ళం, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు భోగిపడి పోస్తారా అమ్మ వాళ్ళని. కొంతమంది ఇళ్లలోనేమో భోగిపడి ఉండవు కదా, అలాంటప్పుడు పక్కింటికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని పోతుండేవాళ్ళము. ఆ రోజులన్నీ మాకు ఇప్పుడు బాగా గుర్తొస్తున్నాయి. అంటే ఇక్కడ వచ్చేసేసి తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మేము చేయాలి అనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాలుగా ఇక్కడ మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. పిల్లలకి గాలిపటాలు ఎగిరేపించడము, సదిగి బొమ్మలు పెట్టేసి గొబ్బి కట్టించడము, అలాగే అరిసెలు చక్రాలు అవి పంచడము, పండ్లు అవన్నీ పంచి వాళ్ళతోటి కాసేపు మేము కూడా ఎంజాయ్ చేసి వాళ్ళతో పాటలు ఆటలు అన్నీ చేసి మేము చాలా ఆనందం పొందుతున్నామండి. అలాగే ఈరోజు మా సెక్రటరీ ట్రెజరర్ గెస్ట్గా లక్ష్మి గారు వచ్చారు. అందరూ కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళు అనుకోవాలని చెప్తారు. ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అనేవి ఎలా చేశారో చూసేద్దాము. ఇక్కడ గాలిపటాలు, పిల్లలు ఊదుకోవడానికి పీకలు, మరియు పంచడానికి ఫ్రూట్స్, భోగిపళ్ళు పోయటానికి భోగిపళ్ళు, ఫ్లవర్స్, రేగిపళ్ళు మరియు చక్రాలు, అరిసెలు, వీటన్నింటినీ పిల్లలకి ఇద్దామని వీళ్ళందరూ తీసుకొచ్చారండి. ఇక్కడ చిన్ని కృష్ణుడు ఎంతో అందంగా ఉన్నాడు చూసారా. ఈ చిన్ని కృష్ణయ్యకి ముందుగా భోగిపళ్ళు పోసి ఆ తర్వాత పిల్లలకైతే భోగిపళ్ళు పోస్తారండి. పాపల్లారా చూచారా, భోగి పండుగ వచ్చింది, భోగి పండుగ వచ్చింది, బొమ్మల పండుగ వచ్చింది. పాపల్లారా చూచారా, భోగి పండుగ వచ్చింది, భోగి పండుగ వచ్చింది, బొమ్మల పండుగ వచ్చింది. భోగి పండుగ నాడైతే తలంటు స్నానం చేస్తారు, కొత్త బట్టలు కడతారు, హారతులెన్నో ఇస్తారు. చూశారు కదండి, చక్కగా ఒక చక్కని పాటతో కృష్ణయ్యకి భోగిపళ్ళు అయితే పోసారండి. ముందుగా వీళ్ళందరూ చిన్ని కృష్ణయ్యకి భోగిపళ్ళు పోసాకే పిల్లలకి భోగిపళ్ళు కూడా పోసారు. చిన్ని కృష్ణయ్యకి భోగిపళ్ళు పోసాక ఇక్కడ గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. గొబ్బెమ్మలకి కూడా పూజ చేశాక పిల్లలకైతే వీళ్ళందరూ భోగిపళ్ళు పోయటం ప్రారంభించారండి. అది ఒకసారి ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేసేద్దాం.
అలాగే ఈ యూట్యూబ్లో మా వేడుకలు చూసి సంతోషపడే వాళ్ళు మా విబిజీ ఫౌండేషన్లోను అలాగే వరల్డ్ ఆర్ఎస్ మహాసభలో కూడా జాయిన్ అయ్యి మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరో నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాం. అంటే కీప్ వాచింగ్. బాయ్ బాయ్.